ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇందులో ఏంటంటే ఒక 5 స్కీములు అంట బ్యాంక్ వాళ్ళు ఇచ్చే వడ్డీ కంటే ఈ 5 స్కీములు ఎక్కువ రాబడి ఇస్తుందని చెప్పేసి అంటున్నారు. ఈ 5 స్కీమ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ ఒకటి, సుకన్య సమృద్ధి స్కీమ్ ఒకటి, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి, సీనియర్ సేవింగ్ సిటిజన్ స్కీమ్ ఒకటి, ఫైనల్ వచ్చేసి కిసాన్ వికాస్ పత్ర. సో ఒక్కసారి 5 స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం సార్. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లోపల చిన్న మొత్తాల పొదుపు పథకం అంటారు వీటిని, స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అంటారు. అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రభుత్వ పథకాల లోపల ఈ డబ్బును ఉపయోగించి ప్రజలకు మేలు చేస్తుంది. అంటే కనీసం 5 ఏళ్లకు 10 ఏళ్లకు 25 ఏళ్లకు ఒక లిమిటెడ్ పీరియడ్కు మనం పొదుపు చేసినట్టయితే ఇన్ని రోజుల్లో వీళ్ళు తీయరు దీన్ని, ఇంతకాలం ఇది ఉంటుంది డబ్బు. ఈ డబ్బును మనం మంచి పథకాల లోపల ఉపయోగించినట్టయితే దాని ద్వారా డబ్బు వృద్ధి అవుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ చిన్న మొత్తం పొదుపు పథకాలని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ని పోస్ట్ ఆఫీస్ లోపల ప్రవేశపెట్టడం జరిగింది. పోస్ట్ ఆఫీసులు ఎందుకు ఎంచుకున్నారంటే ఆ రోజుల్లో బ్యాంకులు లేవు అన్ని చోట్ల, ప్రతి ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉంది, అది ప్రజలకు దగ్గరగా ఉంటుంది. పోస్ట్ మ్యాన్ ప్రతి ఊళ్ళో అందరితో గుర్తింపు పడతారు, అందరినీ గుర్తుంచుకుంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి సులభంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టారు. మరి బ్యాంకులో మనం ఏదైనా డబ్బును నిల్వ చేసుకుంటే ఏదైనా అక్కడ మనం సేవింగ్స్ ఖాతాల్లో వేసుకున్నట్టయితే దానికన్నా పోస్ట్ ఆఫీస్లో మనకు వడ్డీ ఎక్కువ వస్తుందా అంటే డెఫినెట్గా వడ్డీ ఎక్కువ వస్తుంది. రెండో లాభం ఏమిటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మనం పెట్టే డబ్బుల లోపల ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, దీని నుంచి వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అది చాలా పెద్ద బెనిఫిట్ మనకు. మన బ్యాంకుల్లో వేసేటువంటి దాంట్లో మనకు ఆదాయం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోతుంది. సేవింగ్స్ బ్యాంక్తో ఉందనుకోండి, సేవింగ్స్ ఖాతాలో మనకు వచ్చేటువంటి డబ్బులో టోటల్గా వడ్డీ మన దాంట్లో వేయరు, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేసి మిగతాది మన దాంట్లో వేస్తారు. అందువల్ల బ్యాంకుల్లో దాచుకునే డబ్బు కన్నా ఇతర ప్రైవేట్ వాళ్ళ దగ్గర దాచుకునే డబ్బు కన్నా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందేటట్టుగా, పూర్తి గవర్నమెంట్ యొక్క భరోసా ఉండేటట్టుగా, అంటే ఈ డబ్బు ఎక్కడికి పోదు. ఒకవేళ రేపు పొద్దున ఆ పోస్ట్ ఆఫీస్ ఏదైనా తగలబడ్డా అయితే ఇంకోటి జరిగినా ఆ ఖాతాలన్నీ కూడా డిజిటల్ రూపంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ దాన్ని కొత్త పోస్ట్ ఆఫీస్ పెట్టి అక్కడ నుంచి మనకి ఇస్తారు, లేకపోతే దగ్గరలో ఉండే ఇంకో పోస్ట్ ఆఫీస్కి బదిలీ చేసి అక్కడ నుంచి అన్ని సేవలన్నీ అందిస్తారు. కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు, మన డబ్బు భద్రంగా ఉంది, బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ నుంచి కూడా ఇది మనకు ఆ ఎగ్జంప్షన్ వచ్చింది కాబట్టి ఆ రకంగా కూడా డబ్బు మనం ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంది అన్న దృక్పథంతో ఈ పథకాలు పెట్టడానికి అవకాశం ఉంది. 5 పథకాలు మనకు ప్రస్తుతానికి కొత్తగా పోస్ట్ ఆఫీస్ లోపల చేర్చినటువంటి పథకాలు ఇవి. ఈ పథకాల ద్వారా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో మనం ఒకసారి చూద్దాం. దీంట్లో మొదటి పథకం కింద పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్లో మనం 100 రూపాయలతో ఖాతాని ప్రారంభించడానికి అవకాశం ఉంది. ప్రతి నెల కొంత డబ్బులు మనం దాంట్లో వేస్తూ ఉంటాం. ఇది 5 ఏళ్లకి 10 ఏళ్లకి 25 ఏళ్ళకి ఇట్లాగా రకరకాలుగా టైం ప్రకారం మనం ఇంతకాలం మనం కడతామని చెప్పి ఒక గ్యారంటీగా మనం ఇచ్చి మనం పే చేసుకుంటూ పోయినట్టయితే మంచి ఫలితాలు దీంట్లోంచి వస్తాయి. 7.5% వడ్డీ వరకు కూడా దీంట్లోంచి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఈ వడ్డీ ద్వారా మనకు మళ్ళీ మంత్లీ కూడా మనం దాంట్లో పెడుతున్నాం కాబట్టి అది రికరింగ్గా అయిపోయి, అంటే వడ్డీకి చక్రవడ్డీ కూడా బయలుదేరి తద్వారా మనకు ఎక్కువ ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే సుకన్య అనేటువంటి మరొక దీని లోపల పథకం ఉంది. ఈ సుకన్య పథకం లోపల ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ భవిష్యత్తు కోసం, అంటే వాళ్ళ 21 ఇయర్స్ వచ్చే వరకు అమ్మాయి కోసం చిన్న వయసు నుంచే అమ్మాయి పేరు మీద ఖాతా ఓపెన్ చేసి దాంట్లో డబ్బు వేసుకుంటూ పోతాం. ఇది మ్యాక్సిమంగా 1.5 lakh రూపీస్ దాకా మనం వేయడానికి పాసిబిలిటీ ఉంది. 250 రూపాయలతో స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. మనం ఎంతకాలమైనా కట్టేసి వదిలేస్తే 21 సంవత్సరాల తర్వాత, అంటే అమ్మాయికి పెళ్లి అయ్యే టర్ములు కానీ 21 ఇయర్స్ కానీ, జనరల్గా 18-20 ఇయర్స్ తర్వాతనే మ్యారేజ్ చేసుకోమని గవర్నమెంట్ సలహా ఇస్తుంది. మేజర్ కాకుండా ఉండే అమ్మాయి మ్యారేజ్ చేసుకోకూడదనే గవర్నమెంట్ యొక్క రూలు. కాబట్టి మ్యారేజ్ ప్రభుత్వ పథకం ప్రకారం, ప్రభుత్వం యొక్క మనకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ప్రకారం చూసుకుంటే 21 ఇయర్స్ రైట్ టైం కాబట్టి 21 సంవత్సరాల వయసులో మ్యారేజ్ చేసుకునేటప్పటికీ ఇది 8.2% వడ్డీ మరియు చక్రవడ్డీ కూడా దీంట్లో యాడ్ అయ్యి చాలా బ్రహ్మాండమైన డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా
అమ్మాయి మ్యారేజ్కు కావాల్సినంత వడ్డీ దాంట్లో, అంటే మీరు కొంతకాలం కట్టి ఆపేసిన పర్వాలేదు, దీని లోపల మంత్లీ స్కీమ్ ఏం కాదు ఇది, మీ ఇష్టం దాంట్లో పెట్టేస్తారు. ఒక 21 సంవత్సరాల అమ్మాయికి వచ్చేటప్పుడు లెక్కేసుకుంటారు, అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు, ఒకవేళ 2 సంవత్సరాలు అప్పుడు అమ్మాయికి మనం వేయడం ప్రారంభించామనుకోండి, 19 సంవత్సరాల తర్వాత తీసుకుంటాను నేను దాన్ని అని పోయి డిక్లేర్ చేస్తే ఈ 19 ఏళ్లలో దానికి వడ్డీ చక్రవడ్డీ అంతా కట్టి మీకు అప్పుడు లంసమ్ అమౌంట్ ఇస్తాను. 1,50,000 రూపాయలు మినిమం వేయచ్చు, మ్యాక్సిమం మనకు తక్కువలో తక్కువ 250 రూపాయలు, ఎక్కువ 1.5 lakh దాంట్లో మనం వేయచ్చు. ఈ 1.5 lakh 21 సంవత్సరాల తర్వాత అది దాదాపుగా 2 నుంచి 5 వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. చాలా మంచి అమౌంట్ దీంట్లో వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి మనకు. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే 8.2% వడ్డీ రావడమే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ పథకం లోపల సీనియర్ సిటిజన్స్ అంతా కూడా డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉంది. ఒకరి దాంట్లోనైతే ఒకరి అకౌంట్లో అయితే 15 లక్షల వరకు పెట్టుకోవచ్చు. అదే ఇద్దరు కలిసి ఒకవేళ దీంట్లో దాచుకోదలుచుకుంటే, భార్యాభర్తలు ఇద్దరు దాచుకుంటే 30 లక్షల దాకా కూడా పెట్టుకునేందుకు పాసిబిలిటీ ఉంది. దీంట్లో మంచి వడ్డీ వస్తుంది. మిగతా వాటికన్నా కూడా బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీ దీంట్లో వచ్చేస్తుంది. కాబట్టి 8.2% అనేది చాలా హైయెస్ట్ ఈల్డింగ్ అన్నట్టు. ఇది వేరే బ్యాంకులు ఇవ్వడం చాలా కష్టం. దీనికి తోడుగా మళ్ళీ చక్రవడ్డీని కూడా లెక్క కడతారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా తోడవుతుంది. కాబట్టి ఏ బ్యాంకు ఇవ్వనంత ఎక్కువ డబ్బు దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాగ కిసాన్ వికాస్ పత్రం అని ఉంటుంది. దీంట్లో కూడా డబ్బు దాచుకున్న వాళ్ళకి కిసాన్, ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని పెట్టినటువంటి స్కీమ్ ఇది. దీంట్లో కూడా 7.2% నుంచి 8.2% దాకా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. వాళ్ళకు కూడా రైతులకి పొలాలు కొనుక్కోవడానికి కానీ, లేక ఎరువులు కొనుక్కోవడానికి కానీ, మరుగుదానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు కొంతకాలం దీంట్లో నిల్వ చేసుకుంటే మంచి వడ్డీతో సాగు వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్ ఒకటి ఏంటంటే మీరు రికరింగ్ ఎవ్రీ మంత్ కట్టుకుంటూ పోవాలి, రికర్ చేసుకుంటూ పోవాలి. అంటే రికరింగ్ అనేది ఒక దగ్గర ఆపకుండా మీరు కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. అలా కంటిన్యూ చేసుకుంటూ పోయినట్టయితే మీకు తోడవుతుంది. ఇవాళ కట్టిన 100కి ఇంకో 200, ఇంకో 100 తోడాయి, ఇంకో 100 తోడాయి, ఇట్లా సంవత్సరం అయ్యేసరికి 1200 అయితే దాని మీద వచ్చే వడ్డీ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 2 కలుపుకుంటే మీకు చాలా అనర్గళంగా ఎక్కువ భాగం పౌర ప్రయోజనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా 5 స్కీముల ద్వారా ఇవాళ కొత్తగా పోస్ట్ ఆఫీసులో వచ్చిన దాంట్లో ఎవరైనా సరే గ్రామీణ ప్రజలే కాకుండా సిటీలో ఉండేటువంటి వాడు కూడా కట్టుకోవచ్చు. తద్వారా ఏమిటంటే ఎక్కువ వడ్డీ వస్తుంది, 100% గ్యారంటీ. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కాబట్టి పోస్ట్ ఆఫీస్ మొత్తం గవర్నమెంట్ నడుపుతుంది. కాబట్టి మన రూపాయి ఎక్కడికి పోదు, ఎవరు నష్టపోయినా, ఇప్పుడు వేరే ప్రైవేట్ దాంట్లో పోతే అది నష్టపోయినట్టయితే మనల్ని చేతులు ఎత్తేస్తారు, మనం మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. భద్రంగా ఉంటుంది. ఒకవేళ మధ్యలో మనకి ఏమైనా అవసరం అయితే కూడా మనం ఈ స్కీమ్ను క్లోజ్ చేసేసుకొని మన డబ్బు తీసుకోవచ్చు. దానివల్ల కొంత నష్టం వస్తుంది, కొద్ది గొప్ప, అంటే మనకు రావాల్సినంత రాకుండా కొంత తగ్గిపోతుంది. అట్లాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మన డబ్బు భద్రంగా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకునే పాసిబిలిటీ మనకు ఏర్పడుతుంది. మూడోది అత్యధికమైన వడ్డీ వస్తుంది. నాలుగోది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండటం వల్ల మనకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ట్యాక్స్ బెనిఫిట్ మనం చేరామంటే ఇప్పుడు 3 లక్షలు 3.5 లక్షలు దాటిపోతే ఆటోమేటిక్గా మన మీద ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ పడ్డప్పుడు దాని మీద మళ్ళీ అదే ఒకవేళ 30 లక్షలు 10 లక్షలు దాటిపోతే ఇంకా ఎక్కువ అవుతుంది, మనకు ట్యాక్స్ ఎక్కువ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్. అలా దాని పరిమితి పెరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా, అంటే మొత్తం ఎంత ఆదాయం వచ్చినా ₹1 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు వడ్డీకి వడ్డీ పెరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆదా అవుతుంది, మన డబ్బుకు భద్రత ఉంటుంది. ఇన్ని రకాలుగా గవర్నమెంట్కు సాయం చేస్తుంది ఈ డబ్బు. గవర్నమెంట్ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీసుల పథకాల్లో చేరి మనం మంచి డబ్బు సంపాదించుకోవడమే కాకుండా, ఆర్థికంగా మనం బలపడటమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా బలపడేట్టు చేసి మనమే అభివృద్ధి పరచుకోవడానికి, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.